ద్రవ్య వినిమయ బిల్లుకు ఇవాళ అసెంబ్లీ ఆమోదం తెలపనుంది. ఉదయం 10 గంటలకు అసెంబ్లీ ప్రారంభం కాగానే బీజేపీ నేత మాజీ ఎమ్మెల్యే బద్దం బాలరెడ్డి మృతికి సభ నివాళులర్పించనుంది. ఇక తర్వాత డిప్యూటీ స్పీకర్ ఎన్నికపై ప్రకటన చేస్తారు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి. టి పద్మారావు గౌడ్ ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవం కానుంది. దీనికి సంబంధించి సభలో స్పీకర్ అధికారిక ప్రకటన చేస్తారు. డిప్యూటీ స్పీకర్గా ఎన్నికైన తర్వాత పద్మారావు గౌడ్ను సీఎం కేసీఆర్ ప్రతిపక్ష సభ్యులు తీసుకువెళ్లి సీట్లో కూర్చోబెడతారు. సీఎంతో పాటు ప్రతిపక్ష సభ్యులు అభినందిస్తూ మాట్లాడతారు. ఇది పూర్తయిన తర్వాత ద్రవ్య వినిమయ బిల్లుకు సభ ఆమోదం తెలపనుంది. శాసన మండలిలోనూ పంచాయతీరాజ్ చట్ట సవరణ, జీఎస్టీ సవరణ బిల్లులతో పాటు ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం తెలపనున్నారు. ఇక తర్వాత 2 సభలు నిరవధికంగా వాయిదా పడనున్నాయి. సమావేశాలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, అసెంబ్లీ అప్డేట్స్ ఏంటి? సుమలత, మరి కాసేపట్లో అసెంబ్లీ సమావేశం ప్రారంభమవుతుంది. 10 గంటలకు సభ ప్రారంభం కాగానే స్పీకర్ మొన్న 3 రోజుల క్రితం చనిపోయినటువంటి బీజేపీ నేత బద్దం బాలరెడ్డికి సంతాప తీర్మానాన్ని ప్రవేశపెడతారు. ఆయనకు శాసనసభ సంతాపాన్ని ప్రకటిస్తుంది. ఆ తర్వాత కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని కూడా తెలియజేస్తుంది. ఆయన చేసినటువంటి సేవలను కూడా గుర్తు చేసుకుంటారు. కార్వాన్ ఎమ్మెల్యేగా ఆయన పనిచేస్తున్నారు కాబట్టి అప్పట్లో ఆయనతో ఉన్నటువంటి అనుబంధం ఉన్నటువంటి సభ్యులు కూడా సభలో మాట్లాడేటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత టీ బ్రేక్ ఉంటుంది. టీ బ్రేక్ తర్వాత డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ఉంటుంది. ఇప్పటికే డిప్యూటీ స్పీకర్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లుగా ఏకగ్రీవంగానే, అంటే ఇతరులు ఎవరు కూడా నామినేషన్ దాఖలు చేయలేదు కాబట్టి ఆయన ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. దీనికి సంబంధించి స్పీకర్ ఒక ప్రకటన చేస్తారు. స్పీకర్ ఎన్నిక ఉంటుందని చెప్పి ప్రకటన చేస్తారు. ఆ తర్వాత డిప్యూటీ స్పీకర్కు సంబంధించి పద్మారావు గౌడ్ను ముఖ్యమంత్రి కేసీఆర్ అదేవిధంగా ఇతర పక్షాలు కూడా స్పీకర్ చైర్ వద్దకు తీసుకువెళ్తాయి. ఆ తర్వాత ఆయనతో ఉన్నటువంటి అనుబంధాన్ని అదేవిధంగా ఆయనను అభినందిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడతారు. ఆ తర్వాత మిగతా ప్రతిపక్ష సభ్యులు కూడా డిప్యూటీ స్పీకర్తో ఉన్నటువంటి అనుబంధాన్ని కూడా మాట్లాడతారు. ఆ తర్వాత శాసనసభలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్కు సంబంధించినటువంటి చర్చ కొనసాగుతుంది. మొన్న శనివారం కూడా ఓటాన్ అకౌంట్కు సంబంధించినటువంటి బడ్జెట్ మీద చర్చ జరిగింది. 1,82,017 కోట్ల రూపాయలతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ముఖ్యమంత్రి ప్రవేశపెట్టారు. మొన్న సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి కార్యక్రమాలతో ముందుకు వెళ్తుంది, ఇట్లాంటి అన్ని అంశాల మీద ముఖ్యమంత్రి కూడా సభ్యులకు రిప్లై ఇచ్చారు. ఈరోజు కూడా ఈ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ మీద చర్చ కొనసాగుతుంది. ఆ తర్వాత ముఖ్యమంత్రి కూడా మరొకసారి రిప్లై ఇస్తారు. ఈ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ యొక్క ప్రాధాన్యాలు ఏంటి, తర్వాత ఎన్ని నెలలకు ఈ బడ్జెట్ ప్రవేశపెట్టామనేటువంటి విషయాల మీద కూడా ముఖ్యమంత్రి మాట్లాడతారు. ఆ తర్వాత శాసనసభ నిరవధికంగా వాయిదా పడుతుంది. అదే దీనికంటే ముందుగా కూడా కేంద్ర ప్రభుత్వము పూర్తి స్థాయిలో బడ్జెట్ ప్రవేశపెట్టలేదు, ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టింది కాబట్టి రాష్ట్రంలో కూడా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. 4 నెలలు లేదంటే 5 నెలల తర్వాత పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెడితే కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ తర్వాత పూర్తి స్థాయిలో బడ్జెట్ ప్రవేశపెట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక శాసన మండలి ఈరోజు శాసన మండలి ఎజెండా విషయానికి వస్తే శాసన మండలి కూడా 10 గంటలకు ప్రారంభం అవుతుంది. ఈరోజు 2 బిల్లులు శాసన మండలిలో ప్రవేశపెడతారు. ఒకటి ఏంటంటే పంచాయతీరాజ్ చట్ట సవరణకు సంబంధించి బీసీల రిజర్వేషన్లను 60 చిల్లరగా రాష్ట్ర ప్రభుత్వం కొత్త పంచాయతీరాజ్ చట్టం చేసినప్పుడు అన్ని రిజర్వేషన్లు కలిపి 60% పైగా ఉండాలని చెప్పి ఒక చట్ట సవరణ తీసుకొచ్చింది. అయితే దీని మీద సుప్రీంకోర్టు కొట్టువేసింది. వాస్తవానికి 50% లోపే రిజర్వేషన్లు ఉండాలని చెప్పింది కాబట్టి దీనికి సంబంధించి 34% బీసీలకు ఇచ్చినటువంటి రిజర్వేషన్ను రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకున్నట్లుగా అయింది. 24% మాత్రమే బీసీలకు రిజర్వేషన్లు అమలవుతున్నాయి. మొన్న జరిగినటువంటి పంచాయతీ ఎన్నికల్లో కూడా బీసీలకు 24% మాత్రమే రిజర్వేషన్లు అమలయ్యాయి. దీనికి సంబంధించినటువంటి చట్ట సవరణకు సంబంధించినటువంటి బిల్లును ఆ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రతిపాదిస్తారు. దీనికి సంబంధించి సభలో ఆమోదం తెలుపుతుంది. ఆ తర్వాత జీఎస్టీ సవరణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం జీఎస్టీలో కొన్ని స్లాబులను సవరించింది కాబట్టి దీనికి సంబంధించి మన రాష్ట్రం కూడా
చట్ట సవరణ చేసుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడ్డది. కాబట్టి ముఖ్యమంత్రి ఈరోజు శాసన మండలిలో కూడా దీనికి సంబంధించి ఒక సవరణ చేయాలని చెప్పి సభ్యులను కోరుతారు. ఈరోజు శాసన మండలి కూడా జీఎస్టీకి సంబంధించినటువంటి ఒక సవరణ ఈరోజు శాసన మండలి ఆమోదిస్తుంది. ఆ తర్వాత ఇరు సభలు కూడా ఈరోజు నిరవధికంగా వాయిదా పడతాయి. ఇక పొలిటికల్ విషయానికి వస్తే మొన్న శనివారం కూడా కాంగ్రెస్ పార్టీ కొంత రాష్ట్ర ప్రభుత్వాన్ని తర్వాత అధికార పార్టీని కొంత ఇబ్బందులు పెట్టేటువంటి ప్రయత్నం చేసినప్పుడు కూడా ముఖ్యమంత్రి ధీటుగా సమాధానం చెప్పారు. దానికి సంబంధించి ఎలాంటి కార్యక్రమాలు తీసుకోబోతున్నాం, తర్వాత గత ప్రభుత్వాల్లో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి ఏంది, ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అన్నటువంటి విషయాల మీద కూడా చెప్పారు. ఈరోజు కూడా ముఖ్యమంత్రి మాట్లాడేటువంటి టైంలో మిగతా అంటే కాంగ్రెస్ పార్టీ కొంత స్ట్రాటజీగా వ్యవహరించేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొన్ని క్లారిటీలు కూడా కాంగ్రెస్ పార్టీ అడిగేటువంటి అవకాశాలు అయితే కనపడుతుంది. దీని మీద కూడా ముఖ్యమంత్రి మరోసారి సమాధానం ఇచ్చేటువంటి అవకాశం కనపడుతుంది. ఇది ఈరోజు శాసన మండలికి సంబంధించినటువంటి అప్డేట్స్. సుమలత. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.